ద్విచక్ర వాహనదారులంతా హెల్మెట్ ధరించాలని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున ప్రజలందరికీ నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు మనము ఎక్కువగా ఈ రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకుండా నడుపుతున్నటువంటి 2 వీలర్స్ ప్రమాదికులు ఎక్కువ మంది మరణాలు సంభవిస్తున్నాయి. దాన్ని ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద దీన్ని పరిగణలోకి తీసుకోమని వేయటం జరిగింది. దాని మీదట గౌరవ హైకోర్టు వారు ఇటీవలే మనకు ఉత్తర్వులు జారీ చేశారు. మోటార్ వెహికల్స్ యాక్ట్ చట్టము మరియు నిబంధనలు అంటే యాక్ట్ అండ్ రూల్స్ లో ప్రతిపాదించినట్లుగా 2 వీలర్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శిరస్త్రాణం అంటే హెల్మెట్ లేదా హెడ్ గేర్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఇది వాడినందువల్ల ప్రమాదం జరిగిన సందర్భంలో హెడ్ ఇంజరీ అనేది తగలకుండా ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకి ఈరోజు మనము ఈ జిల్లా కోర్టు నుంచి ఈ ర్యాలీని, మోటార్ సైకిల్ ర్యాలీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాగే జిల్లా వ్యాప్తంగా దీని మీద విస్తృత ప్రచారం కలిగించడం కోసం ర్యాలీలు, ప్రచార కార్డుల ద్వారా కావచ్చు, పోలీస్ వ్యవస్థ ద్వారా, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా, వివిధ ప్రభుత్వ కార్యాలయాల ద్వారా కూడా మనము ప్రజల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపట్టడం జరిగింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 9090.